మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సొల్లేటి పద్మ గడప గడపకు వెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సుమారు 500 మంది కార్యకర్తలు మహిళలతో నిర్వహించిన భారీ ర్యాలీ వార్డులో సందడి నెలకొంది. వార్డు ఇన్ఛార్జ్ అమృతారెడ్డి కరుణ ఈ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు 24వ వార్డులోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. వార్డు అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి పద్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఆర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేటి పద్మ అనే నేను 24వ వార్డుకి కౌన్సిలర్గా నిలబెట్టినారు. కరుణ గారు, అమృతారెడ్డి గారు అధికంగా గెలిపించాలని కోరుతున్నాను. చేగుర్తుకే ఓటేయండి. మరి గత 20 ఏండ్ల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. మాకు ఎంత ప్రెషర్ వచ్చినా కానీ మేము పార్టీని వీడి, కాంగ్రెస్ నుంచి వీడి మేము వేరే పార్టీకి వెళ్ళలేదు. గత 13 సంవత్సరాలుగా మేము ఈ వార్డులోనే ఉంటున్నాము. మరి మంచి పనులు ప్రజలకు అందుబాటులో ఉండి మరి 5 సంవత్సరాలు గెలిచినటువంటి కౌన్సిలర్ ఇటు పత్తా లేకుండా పోయిండు. మరి ఎవరు కూడా ఈ వార్డును పట్టించుకునే స్టేజిలో లేనప్పుడు అమృతారెడ్డి కరుణ ఏ పదవుల కోసం కూడా ఆశించకుండా ఇప్పుడు టికెట్ రాకున్నా కానీ పసుపులేటి పద్మ గారిని బలపరిచి మా వ్యక్తిగా మేము మా గెలుపు కోసం పోరాడుతున్నాము. మరి ఇది గుర్తించి మరి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి లైట్స్ కానీ, ఫెన్షన్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి గవర్నమెంట్ జాబులు కానీ, మరి సబ్సిడీ సిలిండర్స్ కానీ, కరెంటు కానీ, ఇన్ని ఉచిత పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అవుతున్నాయి. మరి ఇది గమనించవలసిందిగా, ప్రజలు గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్క